భ్రమరం హెల్త్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఆరోగ్య పరిరక్షణకు జన ఔషధి జనరిక్ మెడిసిన్స్ గురించి తెలుసుకుందాం. మన దేశంలో వైద్య ఖర్చులో 69% మందులకే అవుతుంది. ఆరోగ్య బీమా వంటి సదుపాయాలు సరిగ్గా లేకపోవడంతో కుటుంబాల్లో ఈ భారం అధికంగా ఉంటుంది. మరోవైపు గ్రామీణులు మందుల కోసం పట్నం రావాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో వివిధ రకాల మందులను దేశవ్యాప్తంగా చవక ధరలకే అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం 2008లో జన ఔషధి పథకాన్ని చేపట్టింది. తరువాత దానికి మరిన్ని మెరుగులు దిద్ది 2015లో ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజనగా పునర్వ్యవస్థీకరించింది. ఈ పథకాన్ని కేంద్ర ఫార్మాస్యూటికల్స్ మెడికల్ డివైజెస్ బ్యూరో పరిధిలోకి తీసుకువచ్చారు. జన ఔషధి ద్వారా ప్రజలందరికీ నాణ్యమైన జనరిక్ ఔషధాలను అందించడానికి దేశమంతటా ప్రత్యేక దుకాణాలు ఆరంభమయ్యాయి. బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్న బ్రాండెడ్ మందుల కన్నా 50 నుండి 90% తక్కువ ధరకే ఈ దుకాణాల్లో జనరిక్ మందులను విక్రయిస్తున్నారు. జన ఔషధి కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో సులభంగా తెలుసుకోవడానికి వీలుగా కేంద్రం జన ఔషధి సుగమ్ అనే మొబైల్ యాప్ను ప్రారంభించింది. అందులో జనరిక్ బ్రాండెడ్ మందుల ధరలను పోల్చి చూసుకునే సౌకర్యం కూడా ఉంది. వైద్యులు మందుల జనరిక్ పేర్లను స్పష్టంగా పెద్ద అక్షరాల్లో రాయాలని నిర్దేశిస్తూ గతంలో భారత వైద్య మండలి నిబంధనావళి వెలువరించింది. దీన్ని వైద్యులంతా పాటించవలసిందేనని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రులన్నీ విధిగా జనరిక్ మందులే రాయాలని ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్ ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకాల అమలులో భాగస్వాములైన వైద్యులు, వెల్నెస్ కేంద్రాలు కూడా జనరిక్ మందులే రాయాలి. జాతీయ ఆరోగ్య మిషన్ కింద ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య కేంద్రాల్లో జనరిక్ మందులను ఉచితంగా అందివ్వాలి. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ ఈ ఔషధాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి. జన ఔషధి కేంద్రాలలో విక్రయించే మందుల నాణ్యతను కాపాడటానికి కేంద్రం జాగ్రత్తలు తీసుకుంటోంది. ఉత్తమ ఉత్పత్తి విధానాలను పాటిస్తున్నామని ప్రపంచ ఆరోగ్య సంస్థ ధృవీకరించిన కంపెనీల నుంచి PMBI జనరిక్ ఔషధాలను సేకరించి సరఫరా చేస్తోంది. పైగా నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ క్యాలిబ్రేషన్ ల్యాబొరేటరీస్ నాణ్యమైనవి, ధృవీకరించిన మందులనే జన ఔషధి దుకాణాలకు పంపుతున్నారు. అంతేకాక ఈ మందుల నాణ్యత పరిరక్షణకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్లు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. క్యాన్సర్, నాడీ సంబంధ వ్యాధులతో పాటు పలు రోగాలకు మరిన్ని జనరిక్ మందులను చవకగా అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్రం ఉపక్రమించింది. ప్రభుత్వం నడిపే దుకాణాల్లో 100కు పైగా అదనపు జనరిక్ మందులను చవకగా విక్రయించాలని కేంద్ర ఫార్మాస్యూటికల్స్ విభాగం ఇటీవల నిర్ణయించింది. హృదయ, రక్తనాళ సంబంధ వ్యాధులకు, మధుమేహ చికిత్సకు కొత్తగా అందుబాటులోకి వచ్చిన మందులను, కొత్త తరహా యాంటీబయోటిక్స్ను జన ఔషధి పథకం కిందకు తీసుకువచ్చే ప్రతిపాదన త్వరలోనే ఆమోదం పొందవచ్చు. ప్రస్తుతం జన ఔషధి దుకాణాల్లో 2047 రకాల మందులు, 300 రకాల శస్త్రచికిత్స వస్తువులను విక్రయిస్తున్నారు. దేశంలో ఇటువంటి దుకాణాలు 15,400 వరకు ఉన్నాయి. 2025లో ఇంతవరకు 2,000 కోట్ల రూపాయల విలువైన మందులను అవి విక్రయించాయి. PMBI ఈ మందులు, సాధనాలను సేకరిస్తుంది. ప్రతి బ్యాచ్ మందుల నాణ్యతను NABL ధృవీకరించిన తరువాతే వాటి విక్రయానికి ఆమోదం తెలుపుతుంది. ఈ క్రమంలో NABL ప్రయోగశాలల్లోనూ ప్రభుత్వం తరచూ తనిఖీలు చేస్తోంది. ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన మందులను సరఫరా చేయడం జన ఔషధి పథకం లక్ష్యం. ఉదాహరణకు మార్కెట్లో కొలెస్ట్రాల్ను తగ్గించే 10 బ్రాండెడ్ మందుల బిళ్ళల సగటు ధర 147 రూపాయలు. అదే జనరిక్లో అయితే దాదాపు 12 రూపాయలకే లభిస్తాయి. నేడు ప్రపంచమంతటా ప్రజలు జనరిక్, బయోసిమిలర్ ఔషధాలను ప్రాణరక్షక మందులుగా వాడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర ఔషధాలుగా వర్గీకరించిన మందుల్లో 90% పేటెంట్ గడువు తీరిపోయినవే. వాటిలో క్యాన్సర్, హృదయ రక్తనాళ వ్యాధులు, మధుమేహం, క్షయ,
మూర్ఛ, మలేరియా, హెచ్ఐవి, బ్యాక్టీరియా వల్ల వచ్చే అంటువ్యాధులు, తల్లుల్లో రక్తస్రావం వంటి సమస్యలను నయం చేసే మందులే ఎక్కువ. ఏదైనా మందుకు పేటెంట్ గడువు తీరిపోగానే అనేక కంపెనీలు ఆ మందులకు జెనరిక్, బయోసిమిలర్ రకాలను ఉత్పత్తి చేస్తాయి. తద్వారా వినియోగదారులను ఆకట్టుకోవడానికి, చవకగా నాణ్యమైన మందులను అందించడానికి పోటీ పడతాయి. దీనివల్ల మార్కెట్లో ఆయా మందుల సరఫరా పెరిగి ధరలు తగ్గుతాయి. మనకు జన ఔషధి కేంద్రాల ద్వారా లభిస్తున్న సౌకర్యం అనేక అల్పాదాయ దేశాలకు లేదు. నిరుడు మారిషస్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఒక జన ఔషధి విక్రయశాలను ప్రారంభించారు. ఆఫ్రికా, ఆసియా దేశాల్లోని 14 అల్పాదాయ దేశాలు జనరిక్ మందుల విషయంలో భారత సహకారాన్ని కోరుతున్నాయి. మున్ముందు పేటెంట్ గడువు తీరిపోనున్న అనేక ముఖ్యమైన ఔషధాలకు జనరిక్లను భారతీయులకు వేగంగా అందించడానికి ప్రభుత్వం నడుం కట్టాలి. మధుమేహం, స్థూలకాయం, క్యాన్సర్ వ్యాధులకు ఇవి విరివిగా రావాలి. దేశమంతటా జన ఔషధి విక్రయ కేంద్రాలను విస్తరించాలి. ఈరోజు మనం జనరిక్ మెడిసిన్స్ వల్ల, జన ఔషధి విక్రయ కేంద్రాల వల్ల ఎంత ఉపయోగమో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.